ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అందరు కుక్కల గురించే మాట్లాడుతున్నారు. సో నేను కూడా నాకు అర్థమైనంత నాకున్న నాలెడ్జ్ లో మాట్లాడదామని అనుకుంటున్నా. నేను కుక్కల్ని ప్రేమించేవాడిని కాదు, అలాగే వ్యతిరేకిని కూడా కాదు. సుప్రీం కోర్ట్ అయితే ఈ ఢిల్లీలో ఉన్నటువంటి స్ట్రే డాగ్స్ అన్నిటిని కూడా తీసుకెళ్లి ఎక్కడ వదిలిపెట్టమని ఒక వర్డిక్ట్ అయితే ఇచ్చింది. ఆ వర్డిక్ట్ వచ్చినప్పటి నుంచి ఎంతో మంది డాగ్ లవర్స్, వినండి, డాగ్ లవర్స్ అని అంటున్నా ఎందుకంటే యానిమల్ లవర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎప్పుడైతే ఆ వర్డిక్ట్ ఇచ్చిందో కొన్ని వేల మంది రోడ్లెక్కి వర్డిక్ట్ కి అగేన్స్ట్ గా స్ట్రైకులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది ఏడుస్తున్నారు. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో అట్లనే రోడ్లెక్కి గోల చేస్తున్నారో డాగ్ లవర్స్, సో వాళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే మీరు ఒక మంచి సొల్యూషన్తో రండి. అంటే ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ వాళ్ళ డేంజర్ ఉండబట్టే సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చింది. మీరు చూస్తే మొన్న ఒక ఫేమస్ నేషనల్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ కూడా ర్యాబీస్తో చచ్చిపోవడం దురదృష్టకరం. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్, చిన్నపిల్లల మీద అటాక్ చేసి చంపేయడం, అట్లనే ముసలి వాళ్ళ మీద అటాక్ చేయడం, ఇట్లా ఎన్నో స్ట్రీట్ డాగ్ ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. అంతెందుకు ఇప్పుడు నేను 2 వీలర్ వేసుకొని బయటికి వెళ్తే 4-5 డాగ్స్ ఈజీలీ నన్ను చేస్ చేస్తున్నాయి. సో అది పరిస్థితి. హైదరాబాద్లో కూడా చాలా ఇష్యూ ఉంది ఈ స్ట్రీట్ డాగ్స్ వల్ల. కుక్కలకు కూడా ఈ భూమి మీద బతికే హక్కు ఉంది, కుక్కలకు కూడా మనసు ఉంది, అవి కూడా మనలాగా మనుషుల్లాగే బాధపడతాయి, ఏడుస్తాయి అని చెప్పే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, నేచర్ థియరీ వేరుంటుంది. చార్ల్స్ డార్విన్ చాలా క్లారిటీగా చెప్పిండు మనకు, ఏ జీవరాశులు అయితే సర్వైవ్ అవ్వగలిగితే అవే ఉంటాయి భూమి మీద. అట్లనే ఒక డామినెంట్ స్పీషియస్ అనేది ఇంకో లెస్ డామినెంట్ స్పీషియస్ని చంపడం అనేది వెరీ కామన్. ఇక్కడ కుక్కల విషయంలో కూడా నేనేం చెప్తున్నానంటే అవి మన హ్యూమన్ టెరిటరీలో ఉన్నాయి. అఫ్ కోర్స్ ఎన్నో ఏళ్ళుగా మనుషులతో పాటు మింగిలై బతుకుతున్నాయి. బట్ స్టిల్ స్ట్రీట్ డాగ్స్ అనేవి మనుషుల దగ్గర ఉండవు, వాటిని ఎవరు పట్టించుకోరు. అవి మనతో బతకట్లేదు కాబట్టి అవి మన టెరిటరీలో ఉన్నాయి. అప్పుడు వాటి వల్ల మన టెరిటరీకి డేంజర్ వచ్చినప్పుడు డెఫినెట్గా వాటిని మనం ఎరాడికేట్ చేయాలి. దిస్ ఈజ్ నేచర్స్ లా, బేసిక్ లా. దీన్ని ఎట్లా మర్చిపోతున్నారు మీరు? ఇప్పుడు విచ్చలవిడిగా చిన్నపిల్లలు చచ్చిపోతే మీకు ఓకేనా? ముసలి వాళ్ళు చచ్చిపోతే మీకు ఓకేనా? ఎంతమందిని అటాక్ చేస్తున్నాయి అవి. ఇది మన టెరిటరీ, ఇది అడవి కాదు. ఇప్పుడు ఫారెస్ట్లో ఏం న్యాయం ఉంటుంది? 100 జింకలు ఉన్నప్పుడు ఒక పులి వాటిని వేటాడి చంపుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. మనం కూడా మృగాలమే, మనుషులం కూడా మృగాలమే. మనుషులైనా జంతువులైనా ఎవరైనా కూడా వాళ్ళకి ప్రమాదం వస్తుంది అని ఫీల్ అయినప్పుడు ఇంకొక రేస్ మీద అటాక్ చేయటం ఇట్స్ వెరీ కామన్ థింగ్. నేను మీకేం చెప్తున్నానంటే మీరు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఆలోచించండి. ఇక్కడ జనాలు చావకుండా అలాగే కుక్కలు చావకుండా 2 బతికేటట్టుగా ఏదైనా మీ దగ్గర పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంటే దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ముందో కోర్టుల ముందో పెట్టండి. అంతేగాని మీరు గోల చేసి సోషల్ మీడియాలో ఏడ్చి గగ్గోలు చేసి రోడ్లెక్కి రాస్తా రోకోలు చేస్తే సొల్యూషన్ రాదు కదా. అర్థం చేసుకోండి డాగ్ లవర్స్. మళ్ళీ చెప్తున్నా, కమ్ విత్ అ సొల్యూషన్.